మూవీ ఎలా ఉందండి? అన్నా అన్నా అర్జున్ సన్నా వైజయంతి మూవీ ఇప్పుడే చూసినా నా గుండె మీద పట్టు. అర్జున్ సన్నా సినిమా సూపర్ హిట్ 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 కాకపోతే నన్ను తిట్టు అన్నా. ఏం సెంటిమెంట్ అన్నా, మదర్ సెంటిమెంట్ అన్నా. ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చిందన్నా, ఏడుపు వచ్చిందన్నా సినిమాలో. ఏం క్యారెక్టర్ అన్నా, మేడం చింపేసిర్రు. యాక్టింగ్ కావచ్చు, మేడం డైలాగ్ కావచ్చు, బాబా ఏం డైలాగ్ అవి నిజంగా చూస్తే తెలుసు అన్న. మీరు కూడా చూడండి అన్న. అన్నా మీకు దండం పెడతా అన్న. చాలా రోజుల తర్వాత అన్న కళ్యాణ్ రావు అన్న చింపేసినవన్నా. పటాసు టపాసు ఇన్ని సినిమాల్లో ఒక వ్యక్తి అయితే యాక్టింగ్, దీంట్లో ఒక వ్యక్తి అన్న బాగా చేసినవన్నా. నా గుండె మీద పట్టు. కళ్యాణ్ రావు అన్న యాక్టింగ్ సూపర్ హిట్. అక్క, అన్న, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, అందరు ఫ్యామిలీ పూరా ఏ సినిమా देखना चाहिए. అక్క నాకు రివ్యూ అడిగి ఫోన్ చూస్తావు, ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి అడుగు. ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ అవసరం లేదు, చిన్న పొరలైనా చూసుకోవచ్చు. నేను చెప్తున్నా చూడు, ఈ సినిమా స్టోరీ ఒక తల్లి కొడుకుల మధ్య నడిస్తే స్టోరీ అన్నమాట. ఒక తల్లి కొడుకుల మధ్య, ఎందుకంటే ఒక యువకుడు సహజంగా సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. సొంత నిర్ణయాలు తీసుకుంటాడు ఈ స్టోరీ. ఆయన తల్లి మాత్రం చట్టం, న్యాయం, ధర్మం ఎదురుగా కనిపించే 3 సింహాలు, చట్టాన్ని, న్యాయం, ధర్మం అయితే కనిపించిన 4వ సింహం పోలీస్ అన్నట్టు మన సాయి కుమార్ డైలాగ్ అది గుర్తుకొచ్చింది. విజయశాంతి యాక్టింగ్, ఒక బాలకృష్ణ, ఒక వెంకటేష్, మా బాస్ పవన్ కళ్యాణ్ కూడా పనికిరాదు ఆమె యాక్టింగ్. ఆమె ఐడి ఏం చేస్తున్నా, ఆమె ఫైటింగ్ ఇప్పుడు నాకు తెలిసి ఆమె ఏజ్ ఎంత ఉండదు నాకు తెలియదు, కానీ మన యాంకర్ అక్క ఉంది కదా, ఈమె కన్నా ఎక్కువ యాక్టివ్ గా ఫైటింగ్ చేసింది. ఆ ఫైటింగ్ కొట్టి 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 నీ తల్లి చింపి. ఈ సినిమాకు నేను చెప్తున్నా ఒకటే, పాటలు మైనస్ అయిపోయినాయి, మ్యూజిక్ మైనస్ అయినాయి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పైసలు తీసుకుంటలేవు. ఇంత మంచి సినిమాను ఆగం చేసి నీ వల్ల 5 స్టార్ రావాలి ఈ సినిమాకు రేటింగ్. నీ వల్ల నీ వల్ల మూడు పాయింట్లే వచ్చినాయి. ఈ సినిమా తల్లి కొడుకి బాండింగ్ సెంటిమెంట్ నచ్చి నాకు ఇప్పుడు కూడా ఏడిపోస్తుంది. అమ్మతోడు కళ్యాణ్ రామ్, విజయశాంతి యాక్టింగ్ నేను అసలుకి ఎట్లా ఉందంటే నెక్స్ట్ లెవెల్. ఇక చెప్పలేనంత నెక్స్ట్ లెవెల్. సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తున్నా. నిజం చెప్తున్నా, ఒక్క సీన్ కాదు ప్రతి సీన్ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అసలు మదర్ సెంటిమెంట్ గానీ, ఆ ఫైట్స్ గానీ అసలు నిజంగా ఒక్కటి కాదు భయ్యా, ప్రతి సీన్ కూడా హైలైట్. నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారా సినిమాని కొట్టేశాడు అంతే. బింబిసారాన్ని కొట్టి హిట్ కొట్టాడు సినిమా. సూపర్ అంటే సూపర్, మామూలుగా లేదు. ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ ఫైట్ లాగా అనిపించింది నాకు. ఇంటర్వల్ ముందు ఫైటే, అరే క్లైమాక్స్ ఫైట్ అప్పుడే వేసాడు, సినిమా ఏంది అయిపోయిందా అనుకున్నా. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉందా భయ్యా, నేనే కాదు థియేటర్ లో కూర్చున్న ఏ ఒక్కడు కూడా ఈ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు. ఆ రేంజ్ క్లైమాక్స్ ఇచ్చారు. తెలుగు సినిమాలో ఎప్పటివరకు రాలేదు భయ ఇలాంటి క్లైమాక్స్ అని చెప్తున్నాను కదా. ఒక తల్లి కోసం ఒక కొడుకు ఏం చేయడానికైనా, తన ప్రాణం ఇవ్వడానికైనా కాదు ఎక్కడికైనా సిద్ధమవుతాడు తన తల్లిని కాపాడుకోవడానికి. ఆ విధంగా మదర్ సెంటిమెంట్ చూపించడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. అండ్ విజయశాంతి గారి కోసం వస్తే, విజయశాంతి గారు ఫస్ట్ హాఫ్ అంతా ఫైట్లు ఉంటాయి భయ్యా, ఎగిరెగిరి కొట్టారు. ఈ ఏజ్ లో కూడా ఆమె ఇక 20-30 ఏజ్ లాగా ఫైట్ చేయడం, గాల్లో ఎగిరెగిరి కొడతాం పోలీస్ ఆఫీసర్ గా మాత్రం. అసలు విజయశాంతి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు సినిమాలో. అండ్ ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఎన్టీఆర్ గారు కాలర్ ఎగరేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. ఇలాంటి సినిమా ఇంకోటి వస్తే మాత్రం, ఇలాంటి సినిమా కళ్యాణ్ రామ్ కి ఇంకోటి వస్తే మాత్రం ఎన్టీఆర్ కూడా మనం మర్చిపోతాం. ఆ రేంజ్ లో ఉన్న సినిమా గూస్ బంప్స్ వచ్చినాయి. గూస్ బంప్స్, ఆ యాక్టింగ్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం బ్రెయిన్ నుంచి పోవట్లేదు భయ నాకు. మళ్ళీ సినిమా పోవాలి నిజంగా. ఆ రేంజ్ లో సినిమా ఓవరాల్ గా అయితే సినిమా సూపర్. మూవీ ఎలా ఉందంటారు మేడం? మూవీ చూసి ఒక పెద్ద పండుగగా కనిపించింది. సినిమా ఒక జాతర. సినిమా ఎంత చెప్పినా తక్కువనే. తర్వాత మన ఛత్రపతి సినిమా తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు ఒక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసినాం. తల్లి సెంటిమెంట్ చూడక చాలా రోజులైంది. ప్రతి సినిమాలో మనం ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక డాడీని చూసుకుంటాం. అంటే ప్రతి సినిమాలో మనకు అలాంటి కావాలని కోరుకుంటాం. అంటే సెంటిమెంట్ సినిమా కావాలని అలా అనుకుంటాం. చాలా రోజుల కళ్యాణ్ రామ్ కెరియర్ లా మళ్ళీ ఒక తల్లి క్యారెక్టర్ ఒక సెంటిమెంట్ పడ్డది. చాలా బాగుంది. చాలా డిఫరెంట్ సినిమా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకో, స్క్రీన్ ప్లే తీసుకో, ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడిల్లా సోహెల్ ఖాన్ గారు కూడా విలన్ యాక్టింగ్ చేసిండు. ఆ సినిమాకి కరెక్ట్ సెట్ అయ్యిండు. మళ్ళీ నాకు ఒక
సింహాద్రి గుర్తొచ్చిన విలన్ క్యారెక్టర్ చూస్తుంటే ఆయన మెయిన్ విలన్ క్యారెక్టర్ అలా చేసిండు. యాక్టింగ్ అయినా చాలా డిఫరెంట్ చేసిండు. శ్రీకాంత్ గారు కూడా ఇలా ఎస్ఐ ఉంటాడు, మళ్ళీ విలన్ గా మారుతాడు. ఆయన క్యారెక్టర్ బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడరు, ప్రాణం పెట్టి సినిమా తీసిరు. ముందుగా చెప్పాలంటే కళ్యాణ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా సినిమా విజయశాంతి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? అంటే చిన్నప్పుడు చూసాం ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు అంత లేదు కదా. విజయశాంతి గారు చిన్నప్పుడు చూసింది అలాగుంటది, ఇలా అలాగుంటది. ఇలా మనం ఇలా ఉంటే రేపు ఉంటాం కదా మేడం. ఇలా క్యారెక్టర్ ఎలా ఇయ్యాలో ఆమెకు అలానే ఇచ్చారు. ఆ క్యారెక్టర్ దగ్గర న్యాయం చేసింది. పవర్ఫుల్ ఉందంటారా? 100% పవర్ఫుల్ ఉంది. ఇప్పుడున్న ఈ జనరేషన్ చేసిన గ్రేట్ యాక్సెప్ట్ చెప్పాలి ఆమెకి. అంత బాగా చేసింది క్యారెక్టర్. పోలీస్ క్యారెక్టర్ ఫైట్స్ కానీ అవి కానీ చాలా బాగా చేసింది. అంటే ఫైట్స్ గానీ అంటే ఎప్పట్లానే చేశారా? అంటే ఆమె అప్పుడు కర్తవ్యం గానీ డిఫరెంట్ చేసి అంటే ఫైట్స్ కష్టపడది. ఫైట్స్ కోసం చాలా కష్టపడి మామూలు మాట కాదు. ఫైట్స్ చేయాలన్నా కూడా చాలా, అది కూడా లేడీస్. ఇంకోటి మన మెగాస్టార్ కి ఎంత పేరుందో ఫైట్స్ లా శ్రీహరికి ఎంత పేరుందో విజయశాంతికి అంత పేరుంది. లేడీస్ లాంటి ఇప్పటిదాకా ఎవరు చేయలేరు ఫైట్స్. ఒక విజయశాంతికి ఉంది, ఒక శ్రీహరికి ఉన్నది ఫైట్స్ అంటే సంపాదించుకుంది ఫైట్స్ లామే. చాలా బాగుంది సార్. ఆల్ ద బెస్ట్, సక్సెస్ఫుల్. సినిమా వచ్చేసి బాగుంది బ్రో. రొటీన్ స్టోరీ, బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకున్నాడో అది చాలా బాగా ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. వాళ్ళ మదర్ గానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు. ఒక అంటే నిజాయితీగా మారిపోయినగా తల్లిని చూపించాడు. ఆ నిజాయితీని కాపాడుకోవడానికి అంటే తను చేసే అంటే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా గానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా. బట్ తన తల్లి తెలియకుండా మేనేజ్ చేస్తాడు. అది సినిమాలో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాలో మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి. కళ్యాణం యాక్షన్ బాగుంది. చెప్తున్నా ఎవరు వింటేజ్ కళ్యాణం చూడొచ్చు. ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణం స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణం కి చాలా యాక్షన్ చాలా అదనొక్కడే. తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం. క్లైమాక్స్ లో ఒక్కటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చెయ్యి నరుక్కోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది. మిగతా అంతా బాగుంది. హీరోయిన్ చాలా తక్కువ స్పేస్ ఉంటది. హీరోయిన్ కి చాలా బాగుంది. హీరోయిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి అంటే ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి మాస్ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది. హీరోయిన్ ని ఒక రౌడీ లాగా చూపించడం చాలా బాగుంది. తర్వాత తల్లి కోసం తను పోలీస్ అవుదాలనుకుంటాడు, కానీ తనకి తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు. సినిమాలో అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశాడు. రొటీన్ స్టోరీ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను ల్యాగ్ చేయకుండా తీసుకెళ్లాడు సినిమాని. చాలా బాగా రొమాన్స్ ఏం లేదు బ్రో. డైరెక్ట్ పెళ్లి అయిపోద్ది. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంది. సాంగ్ ఒకటే ఉంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు అంటారు. కొన్ని అంటే ఓవర్ హైప్ ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. ఫ్యామిలీ చూడడానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మాస్ ఎక్కువ కొంచెం మాస్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుద్ది మూవీ. క్లాస్ ఆడియన్స్ కంటే మాస్ ఆడియన్స్ బాగా చదవచ్చు. రేటింగ్ వచ్చేసి 2.75. వైజయంతి సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నాకు బాగా అనిపించింది అన్న. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. బట్ ఎమోషన్ తో మాస్ తో బాగా క్యారీ చేయాలనుకున్నారు. బట్ ఎమోషన్ కొన్ని చోట్ల కనెక్ట్ అవుతుంది. బట్ మాస్ అయితే అన్ని చోట్ల కనెక్ట్ అవుతుంది అన్న. ఆయన ఫైట్లు కానీ లేదంటే ఆ ఎలివేషన్స్ కానీ సినిమాలో అయితే హైలైట్. సినిమాకి చాలా బాగా అనిపించినాయి. బట్ రాసుకున్న స్టోరీ ఇంకా బాగా రాసుకుని కొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒక బింబిస్రా అమిగోస్ తర్వాత కొంచెం బెటర్ మూవీ అనుకోవచ్చు, కానీ ఒక బ్లాక్ బస్టర్ సూపర్ అని చెప్పుకోలేదు. ముఖ్యంగా సినిమాలో బీజిఎం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బాగా కొట్టారు. ఎవరు కొట్టారో కానీ పేరు ఐడియా లేదు, కానీ చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఆ ఎలివేషన్స్ కి, ఆ ఫైట్స్ కి, ఆ బీజిఎం మాత్రం నిజంగా విజయం చేయొచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం మేము. లాస్ట్ 20 minutes వేరే లెవెల్లో ఎన్టీఆర్ గారు చెప్పారు. బట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ అందులో అయితే అంత ఎక్స్పెక్టేషన్ లేదన్నా. జస్ట్ ఓకే, ఆ తల్లి ప్రేమకి కొడుకు ఎంతవరకు చేయగలదు అనేది మాత్రమే చూపించారు ఆ క్లైమాక్స్ లో. బట్ ఏదంటే అంత రొటీన్ వేలో వెళ్ళిపోతుంటే సినిమా ఎక్కువ మాస్ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. మాస్ అయితే కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా విజయశాంతి గారు రియల్ అనుకోవచ్చు. సర్లే నీకు కంబ్యాక్ విజయశాంతి అన్నారు కదా, అసలైన కంబ్యాక్ అంటే ఇదన్నా. ఆవిడ గ్రేస్ కానీ ఆవిడ యాక్టింగ్ కానీ నిజంగా నేను పుట్టక ముందు ఎలా ఉన్నారో ఇప్పటికి అలాగే ఉన్నారు. నిజంగా హ్యాట్సప్ అన్నమాట. అసలు హీరో విజయశాంతి సినిమాలో. బట్ కళ్యాణ్ కూడా యాజిటీస్ ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి ఫైట్లు ఎన్నో చేశారు. ఆయన కూడా సూపర్ చేయడం. బట్ ఎటు వచ్చి డైరెక్షన్ మైనస్ ఉంది సినిమాలో. కొంచెం స్టోరీ గ్రిప్పింగ్ గా రాసుకుని కొంచెం సీన్ ప్లే మైమరిపిగా రాసుకుంటే చాలా బాగుంది అనమాట. బట్ అంతా రొటీన్ వేలోనే వెళ్ళిపోతుంది. బట్ ఫైట్స్ అండ్ అక్కడక్కడ సీన్స్ కొంచెం బాగుంటాయి. ఎలివేషన్ అంతా ఎంజాయ్ చేస్తాం. బట్ మెగా ఫ్యాన్స్ ఇది బ్లాక్ బస్టర్ అవ్వగానే అదర్ ఫ్యాన్స్ కి అయితే జస్ట్ ఓకే అనిపిస్తుంది సినిమా. యావరేజ్ సినిమా. అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, నందమూరి ఫ్యాన్స్ ఎవరైనా ఒకటే కదండి. సో నాకైతే శ్రీకాంత్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. క్లైమాక్స్ బాగా వచ్చింది. ట్విస్ట్ అయితే నందమూరి ఫ్యాన్స్ చక్కగా మాస్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా కాలర్ ఎగరేసుకునే సినిమా తీశారు కళ్యాణ్ రామ్ గారు. సో చాలా అంటే చాలా మంచి సినిమా.
ఒక మదర్ సన్ బాండింగ్, దానిలో మంచి యాక్షన్ బ్లెండ్ చేసి, అంటే ఇది బాగాలేదు అని చెప్పడానికి ఈ సినిమాలో ఏది లేదు. సో చాలా అంటే చాలా ప్రాపర్ గా, చాలా కమర్షియల్, అంటే చాలా రోజులు అవుతుంది ఇలాంటి మంచి సినిమా చూసి. మనం చూస్తున్నాం పాన్ ఇండియా సినిమాలు చూస్తున్నాం, పాన్ వరల్డ్కి వెళ్ళిపోయాం మనం తెలుగు సినిమాతో, బట్ కమర్షియల్ సినిమాని మర్చిపోతున్నాం. కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు ఎక్స్పెరిమెంటల్ చేసి కళ్యాణ్ రామ్ గారు ఈసారి నార్మల్ కమర్షియల్ సినిమాతో వచ్చారు. ఖచ్చితంగా మన ఫ్యామిలీ ఆడియన్స్ తో సినిమాకి వెళ్ళొచ్చు, ఎటువంటి వల్గారిటీ లేదు. చిన్నపిల్లలైనా ఎవరైనా లేడీస్ అయినా చాలా హెల్దీగా ఉన్న సినిమా. తల్లి కొడుకు ఇలా ఉండాలి బాండింగ్ అని చెప్పే సినిమా. రొటీన్ స్టోరీ దీంట్లో. ఇప్పుడు రొటీన్ స్టోరీ నువ్వు ఇంకా ఏం తీయాలి అంటే, మదర్ సన్ మార్స్ మీద వెళ్ళి చేయాలంటారా చెప్పండి. సో నార్మల్ మదర్ అండ్ సన్ స్టోరీ. దాంట్లో డైరెక్టర్ గారు గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే, రాసుకున్న స్క్రీన్ ప్లేలో మీరు కూర్చోగలిగారా లేదా థియేటర్ లో, అది ఉంటది. అక్కడ డైరెక్టర్ గారు పాస్ అయ్యారు, ప్రదీప్ చిలుకూరి గారు. ఆయన చాలా మంచి సినిమా తీశారు. అంతకుముందు ఆయన రాజా చేయవేస్తే అనే సినిమా తీశారు, అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు. బట్ చాలా గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ గారు నొప్పించి సినిమా తీశారంటే మినిమం విషయం లేకుండా సినిమా అయితే ఉండదు. సో ఖచ్చితంగా సినిమా అయితే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ లో కొత్తగా ట్రై చేశారు, మదర్ అండ్ సన్ బాండింగ్ లో ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారని చెప్పొచ్చు ఆ బాండింగ్ ని. సో అది మన ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు అనమాట. ఏమనంటే ఎమోషనల్ అయ్యాను లాస్ట్ క్లైమాక్స్ చూసాని. సో అంత అవుతారో లేదో జనాలు, ఇప్పుడు జనాలు రాటు తెలిపారు, ఎందుకంటే ముక్కలు నరికి డ్రమ్ లో పెట్టేంత రాటు తెలిపారు జనాలు. సో అలాంటి వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుందా అవదా అంటే మనం చెప్పలేం, కానీ చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కమర్షియల్ గా ప్రాపర్ కమర్షియల్ సినిమా. ఎక్కువ సాంగ్స్ తో ల్యాగ్ చేయలేదు, ఎంతలో పెట్టాలో అంతలో ఫైట్స్ పెట్టారు. 4 ఫైట్లు కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి. అండ్ కళ్యాణ్ రామ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అయితే నన్ను, ఆయన ఎందుకురా వాడుకోరు అంత పెద్ద డైరెక్టర్లు అనిపిస్తుంది నాకైతే. సో మన బోయపాటి గారితో ఒక సినిమా పడితేనో, గోపిచంద్ మల్లేన్ గారితో ఒక సినిమా పడితేనో, అట్లా కొంచెం పెద్ద డైరెక్టర్లు చేయాలి. ఆయన కళ్యాణ్ రామ్ గారు కూడా చాలా మంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తూ ఉంటారు, అది ఆయన డేరింగ్, అది ఆయన గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అసలు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ప్రదీప్ చిలుకూరి లాంటి డైరెక్టర్ని తీసుకుని ఆయన సాహసం చేశారంటే మామూలు విషయం కాదు అది. సో సినిమా అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. బ్యాడ్ రివ్యూస్ చెప్పే వాళ్ళు చెప్తూ ఉంటారు. మీకు నచ్చితే కళ్యాణ్ రామ్ గారు ఇంత ముందు సినిమాలు చూసి ఉంటారు, నచ్చితే వెళ్ళండి, నచ్చకపోతే ఆయన బలవంతం చేయడు సినిమాకి రమ్మని. సో ఒక మంచి సినిమా, దాన్ని అలా కిల్ చేయొద్దు. 10 ఏళ్ళ తర్వాత వచ్చారు ఈ సినిమా బాగుంటది కదా, అండర్ రేటెడ్ రా అనే మాట అనొద్దు.